సెన్సరైన్ లక్కు కిక్కు. 1,00,000 రెట్ల లక్ ఉంటేనే 1,00,00,000 రెట్ల కిక్ వస్తుంది. లైఫ్ లో లక్ మాత్రమే ఉంటే సరిపోదు, కొంచెం కిక్కు కూడా ఉండాలండి. అందుకనే మేము వచ్చేసాము లక్కు కిక్కు అంటూ. మీరు రెడీగా ఉండండి ఈ కిక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని అందుకోవడానికి. ఫస్ట్ రాబోతున్నటువంటి సెలబ్రిటీ ఎవరంటే ఆవిడ మీరు చాలా సినిమాల్లో చూశారు. అయితే ఈ మధ్య కాలంలో జీ తెలుగులో ప్రసారమైన సూపర్ మామ్ సిరీస్ లో గట్టి పోటీ తట్టుకొని నిలబడి సూపర్ మామ్ అనిపించుకున్న ఉమా గారు. హాయ్ ఉమా గారు, వెల్కమ్ టు లక్కు కిక్కు అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్ మామ్. సూపర్ మామ్. సో మీ లైఫ్ లో పెద్ద లక్కు. లక్కే. సూపర్ మామ్ షో విన్నర్ గా నిలబడ్డం. అవును. అందులోనూ మహామహులతో మంచి కాంపిటీషన్. చాలా టఫ్ కాంపిటీషన్. అందరూ 10 కంటెస్టెంట్స్ చాలా చూసానండి నేను కూడా. మాడబడుచుండింది, శృతి, ప్రీతి, చాలా మంది ఉన్నారు. పిల్లలు కూడా పాపం అంతే స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. అటు సీరియల్స్ లోను సినిమాల్లోనూ తన లక్కును ట్రై చేస్తూ భీమ్లీ కబడ్డీ జట్టుతో మనకి మంచి కిక్కునిచ్చిన సంతోష్ గారు. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. సంతోష్ గారు, వెల్కమ్ టు సెన్సరైన్ లక్కు కిక్కు. థ్యాంక్ యూ అండి. ఇది మా లక్కు కిక్కు కోసమా లేకపోతే వేరే ఏదైనా సినిమాలో? నేను చేయబోయే తదుపరి చిత్రం కోసం. ఓకే అండి, మీ కెరియర్ లో ఒక మంచి లక్కు గా మీరు భావించేది ఏది క్యారెక్టర్? అంటే అదే భీమ్లీ కబడ్డీ జట్టు అండి. మరి కిక్కు? గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు నటించారు. ఓకే. కానిస్టేబుల్ గా చేసి. ఓకే, ఇవాళ చాలా భక్తిగా పూజ అది చేసుకొని వచ్చినట్టున్నారు. అలా అని కదా, నేను రెగ్యులర్ కస్టమర్ దేవుడికి. రెగ్యులర్ కస్టమరా మీరు? ఓకే అండి, వెల్కమ్. మూవీల్లో క్లిక్ అవ్వాలి అంటే అటు టాలెంట్ తో పాటు బోలెడంత లక్ కూడా ఉండాలి. ఆ లక్ ని పరీక్షిస్తోంది ఈ మధ్యకాలంలో మిస్టర్ పెళ్లి కొడుకు సినిమాలో చేస్తున్న అను. అను, వెల్కమ్ టు లక్కు కిక్కు. హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. సో లక్ గా నువ్వు భావించేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయినా లేకపోతే ఇంకేమైనా జరిగాయా లక్ ఇన్సిడెంట్స్ లైఫ్ లో? మమ్మీ డాడీ మాకు బర్త్ని ఇవ్వటమే లక్. కరెక్ట్. మాకు కూడా పెద్ద పెద్ద బర్త్లు ఇచ్చారు. ఫస్ట్ చేసి బర్త్లు ఇచ్చారు వాళ్ళు మాకు కూడా. కొంతమంది ఇంటి పేర్లు వాళ్ళు చేసినటువంటి సినిమా పేర్లతో ముడిపడి ఉంటాయి, కానీ కొంతమంది ఆర్టిస్ట్ పేర్లు ఇంకొంతమంది ఆర్టిస్ట్ పేర్లతో ముడిపడి ఉంటాయి. అలాగే వస్తున్న నెక్స్ట్ ఆర్టిస్ట్ అటు లక్కు కిక్కు రెండు అందించడానికి ప్రభాస్ సీను. లక్ష్మికి పడిపోయాడు. ప్రభాస్ సీను గారు, వెల్కమ్ టు లక్కు కిక్ అండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఉగాది. ప్రభాస్ సీను గారు, మీరు ఎప్పుడైనా లాటరీ టికెట్ కొని అందులో మీకు విపరీతమైనటువంటి లక్కు కలిసి వచ్చి మీరు ఏమైనా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయా? నోటరీ ఫార్మ్స్ రాసాగానే లాటరీ. సో అలా మీకు లక్ బాగా కలిసి వచ్చింది కెరియర్ లో ఏంటండి? ఏ క్యారెక్టర్? నాకు ఫస్ట్ రాజమౌళి గారు విక్రమార్కుడు అండి. అవును. ఇక్కడ నుంచి నాకు లక్ కలిసి వచ్చింది. ఇంకా తర్వాత యమదొంగ. కిక్ కంటిన్యూ అవుతుంది. ఆ కిక్ ప్రేక్షకులు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, నలుగురు కలిసి వాళ్ళు ఆడబోతున్నారు 4 రౌండ్లు. సెన్సరైన్ లక్కు కిక్కులో ఇక మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన ఫస్ట్ రౌండ్ పేరు లక 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 లక్కు. లక్కు లక 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 లక్కు అంటే ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఇస్తాము. మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలి. మీ లక్కు బాగుంటే 10,000, కిక్ అయినట్టయితే ఏమీ లేదు. మీకు క్వశ్చన్స్ అన్ని సగం సగం రివీల్ అవుతూ ఉంటాయి. సో మీరే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, మీరే మీ లక్ ని డిసైడ్ చేసుకోండి. అంటే ఒక్కోసారి కాకి అని ఉంటుంది, డాష్ 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 డాష్. ఏమో అమ్మో మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయో అని మీరు సెలెక్ట్ చేయలేదనుకోండి, కాకి ఏ రంగులో ఉంటుంది?
నా రంగులో ఇప్పుడు ఉమ గారికి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సినిమా షూటింగ్, రెండో క్వశ్చన్ శివుని అర్ధ భాగం, మూడో ప్రశ్న ప్రపంచంలో, నాలుగో ప్రశ్న తమిళనాడు గవర్నర్, ఐదో ప్రశ్న అద్దంలో. అంటే ఇప్పుడు నేను దాంట్లో చూస్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ ఒకటి. సినిమా షూటింగ్. మీరు ఏమనుకుంటున్నారు? సినిమా షూటింగ్ అంటే ఏమై ఉండొచ్చు? ఏ టైం స్టార్ట్ అవుతుందా? సరే ఉమ గారు, పూర్తి క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ నంబర్ 1. సినిమా షూటింగ్ పూర్తయింది అని చెప్పడానికి ఏ మాటని ఉపయోగిస్తారు? ప్యాకప్. లక్. మీ ఇల్లు ఏమైనా సుమ్మగారి ఇంటి పక్కనేనా? లేదండి, ఆవిడకి ఒకటి లక్ కలిసి వచ్చింది, ఇంకోటి తీసుకుంటారు చూడండి. అసలు ప్యాకప్ కూడా అది కాలేదు. అదే చూడండి. తమిళనాడు గవర్నర్. సో మీకు తమిళనాడు గవర్నర్ ఎవరో తెలుసు అనమాట. తెలుసు. మీరు ఎవరు అనుకుంటున్నారు? తెలుసు, అక్కడ వస్తుంది, మళ్ళీ ఎందుకు చెప్పడం ఇక్కడ? ఆ యాంగ్జైటీని చంపడం ఎందుకని మగారు అసలు కిక్కివ్వాలి కదా. ఓకే అండి, మీకు లక్కో కిక్కో. పూర్తి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. తమిళనాడు గవర్నర్ రోసయ్యకు బెగోరే స్మారక అవార్డు ని ప్రదానం చేశారు. బెగోరే అంటే ఏమిటి? బెగోరే. గవర్నర్ తెలుసు కానీ బెగోరే తెలియదు. ఆవిడ పాపం అలాగే అనుకొని ఆ క్వశ్చన్ అని చెప్పారు. మేబీ డాక్టరేట్, ఐ థింక్ సో. కాదు, దాని ఫుల్ ఫామ్ బెగోరే. తెలీదండి. ఊరికే. శ్రీను గారు మీరేమనుకుంటున్నారు? బెంగతో గోకరే, బెంగతో గోకరే. మీకు కిక్కే. సమాధానానికి ఏమీ రాలేదు మీకు. బెజవాడ గోపాల్ రెడ్డి స్మారక అవార్డు. చూసారా, ఫస్ట్ ప్యాకప్ వచ్చింది, అన్ని అలాగే ఉంటాయని మీరు అనుకున్నారు. నేను బెగోరే వచ్చింది. నిజంగా నేను తమిళనాడు గవర్నర్ అంటే ఏ రాష్ట్రం చెందిన వాడేమో చెప్పేద్దాం అనుకున్నా నేను. అవును మరి. సంతోష్ గారు, ఇప్పుడు మీ వంతు. మీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ నంబర్ 1 భాషా చిత్రం. క్వశ్చన్ నంబర్ 2 మీరు నిల్చున్న. క్వశ్చన్ నంబర్ 3 తొలిముద్. క్వశ్చన్ నంబర్ 4 అనిత. క్వశ్చన్ నంబర్ 5 హైదరాబాద్ లో. భాషా చిత్రం. మీరు రజనీకాంత్ గారి ఫ్యానా? కాదు, ఎస్. అయితే ఆయన డైలాగ్ ఒకటి చెప్పండి. నేను చెప్తే బాగుంది, రజనీకాంత్ చెప్తేనే బాగుంటుంది. వస్తారు మరి ఇక్కడ ఆయన. అవునండి, ఆయన ఇప్పుడు మేము ఇక్కడ తీసుకురాలేము కాబట్టి మీరే చెప్పాలి. భాష ఒక్కసారి చెప్తే, ఒకసారి చెప్పు. నువ్వు ఒకసారి చెప్పు దీనికి ఒకటి. మీకు ఆ మాత్రం ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి ఆయన అభిమానంతో మీకు మంచి క్వశ్చన్ ఇస్తాడులేండి. పూర్తి క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నంబర్ 1 భాషా చిత్రం తమిళ భాషలో ఏ పేరుతో రిలీజ్ అయ్యింది? తమిళ భాష ఏంటిది మేడం? ఆ? తమిళ భాష ఏంటిది? తమిళ భాషలో ఏ పేరుతో విడుదలైంది? ఈజీ. భాష. ఆ? భాష. ఏ భాషతో అంటే ఆ భాషలో కూడా? భాష. ఆ భాషలో కూడా ఈ భాష అని అనుకోండి. ఆర్ యు కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్? உங்களுக்கு எப்படி தெரியும்? మీరు తమిళ తట్టకండి. లక్. సరేనండి, సెకండ్ క్వశ్చన్. హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయింది ఏంటి అని అడుగుతారేమో. ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. అచ్చా. చూసారా, ఎవరికైనా ఫస్ట్ చార్మినార్ గుర్తొస్తుంది, నాకు బిర్యానీ గుర్తొచ్చింది. సరేనండి, పూర్తిగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 హైదరాబాద్ లో 1 లీటర్ పెట్రోల్ ధర ఎంత? 73 రూపాయల 43 పైసలే ఉంది మేడం. 73 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్. లక్కు. 73 రూపాయల 73 పైసలు అది. ఓహో. సో మీరు 73 రూపాయలు చెప్పేశారు కాబట్టి కరెక్ట్ గా, మళ్ళీ అటు ఇటు కూడా కాదు, కరెక్ట్ గా చెప్పారు ఆయన. బంక్ లో పని చేస్తాడు పార్ట్ టైం. అవునా? చూసారా, సినిమా చూసిన వాళ్ళ సినిమా టికెట్లు అమ్ముకుంటాడా? బాబా బాబా, ఏం చెప్పావని అసలు. ఏం చెప్పారు? లేకపోతున్నాయా? అను, నువ్వు చాలా సైలెంట్ గా ఉన్నావమ్మా, కొంచెం వైలెంట్ గా మారు. బయట చూడు అక్కడ. అలాగే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1 శ్రీరామరాజ్యం చిత్రం దర్శకుడు. క్వశ్చన్ నెంబర్ 2 టెలిఫోన్ కనిపెట్టింది. క్వశ్చన్ నెంబర్ 3 పేరులోనే. క్వశ్చన్ నెంబర్ 4 లక్కు కిక్కు. అండ్ క్వశ్చన్ నెంబర్ 5 మొగుడు. అన్ని తీసుకున్నావా? ఓకే, ఇంకేం లాభం, తీసుకుంది కాబట్టి మనం కూడా చూపించేద్దాం, ఇచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా లక్కు కిక్కు.
కార్యక్రమం కె సుమారాజీవ్ క్రియేషన్స్ ప్రారంభమైనప్పుడు క్లాప్ ఇచ్చిన ప్రఖ్యాత హీరో ఎవరు? ఎన్టీఆర్. లక్కు లక్కు. అను నీ సెకండ్ క్వశ్చన్. మొగుడు నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నాను అను? మంచిగా చూసుకుంటే చాలు. మంచిగా చూసుకోవాలి, మెల్లకన్నా ఉండకూడదు. మంచిగా ఇలా చూసుకోకూడదు, ఇలా చూడకూడదు, మంచిగా చూడాలి. మంచిగా చూడు. చూడు, నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు కరెక్ట్ గా అడుగు. మంచిగా చూడాలి మంచిగా చూడాలి అని కొన్నేళ్ల నుంచి ఆడవాళ్ళు అంటూ ఉన్నారు. అవును. ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అటు ఇటు చూస్తుంటాడు. సరే, నీ పూర్తి క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 5. మొగుడు కొట్టినందుకు కాకుండా మరెవరు నవ్వినందుకు అమ్మాయి ఏడుస్తుందని సామెత. రాధా గారు. రాధా గారా? ఆవిడెవరు? సారీ, రాధా గారా? రోజా గారు. రోజా గారా? రోజా గారా? రోజా గారు ఎందుకు నవ్వుతారు? అంటే సినిమా అనుకుంటుంది ఈవిడ. రోజా కృష్ణవంశీ గారు మొగుడు సినిమా అనుకుంటుంది. మొగుడు సినిమా కాదమ్మా, అది అత్తగారు నవ్వినందుకు. కిక్కు, ఆడపడుచు, ఆడబిడ్డ. అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి తెలియకపోవచ్చు. పెళ్ళేది అసలు తెలియదు. ఇప్పుడు సీను గారు ఎలా చెప్తారో చూద్దాం. సీను గారి క్వశ్చన్స్. తెలుగులో సెకండ్ క్వశ్చన్ కవి రాసేది. మూడో క్వశ్చన్ ఈత. నాలుగో క్వశ్చన్ బ్యాంకాక్ లో. ఐదో క్వశ్చన్ రగులుతోంది. బ్యాంకాక్. మీరు ఎక్కువ వెళ్తుంటారు కదా, బ్యాంకాక్ లో ఏది ఫేమస్ అంటే మీరేం చెప్తారు? హాయ్ మసాజ్, హాయ్ మసాజ్. యూనివర్సల్ ట్రూత్ అదే కదా. క్వశ్చన్ నంబర్ 4 పూర్తిగా చూద్దాము. బ్యాంకాక్ లో కథలు రాసే టాప్ డైరెక్టర్ ఎవరు? మా గురుజీ పూరి జగన్నాథ్ గారు. అడుగుతారు అనుకోలేదు. ఎవరండి? కొత్త వీధి. మా గురుజీ పూరి జగన్నాథ్ గారు. లక్కండి మీకు, లక్కు. సరేనండి, ఇప్పుడు మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? కవి రాసేది. ఓకే, తీసుకున్నారా? కవి రాసేదే. ఓకే, కవి రాసేది. ఓకే, క్వశ్చన్ నంబర్ 2 కవి రాసేది. పూర్తిగా కవి రాసేది. కవిత అయితే ట్రాఫిక్ పోలీస్ రాసేది ఏంటి? ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్. చలానా. ఎఫ్ఐఆర్ అన్నారేంటి? అదే పోలీస్ అంటే అనుకున్నా. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదయ్యే చలానా, చలానా రాస్తారు. చలానా. ఇది లక్కు. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. రెండో రౌండ్ లోకి వెళ్ళబోతున్నాము. మన రెండో రౌండ్ ఏంటో తెలుసా మీకు? సెన్సరైన్ లక్కు కిక్కులో సెకండ్ రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పర్ఫార్మెన్స్ చేయకుండా నేను చేయకుండానే మీరు చేస్తేనే ఈయనకి నచ్చితేనే. ఈయనే మా లాఫింగ్ బుద్ధ. పర్ఫార్మెన్స్ చేసినా మీకు నచ్చినట్లయితే సరేనండి, ఈయనకే నచ్చాలి. ఈయనే మీటర్ రీడింగ్ ఇస్తాడు. అవర్ లాఫింగ్ బుద్ధ. మీరు 2 రకాల పర్ఫార్మెన్స్లు ఎంచుకోవచ్చు. రెండిట్లో నుంచి ఏదో ఒకటి. ఒకటి డైలాగ్, ఇంకొకటి డాన్స్. చెప్పండి ఉమ్మగారు, డైలాగా డాన్సా? డాన్సే. డాన్సేనా? మీకు 2 డాన్సులు చూపిస్తామండి. ఆ రెండిట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది, అది ఆ డబ్బాలో ఉంటది అనమాట. మీరేమో ఫస్ట్ చూడండి. డాన్సులే. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దంద, లోకల్ గా పెద్ద దాదా, బిస్బపూల జట్ట సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా. మీరు లిప్పు అవి సింక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అలా ఉండాలి. సో మీరు ఇప్పుడు అమ్మాయి కాదు, రండి. అందుకే నా తగ్గట్టు వచ్చారంటున్నాను. బాడీ అయితే ఉందో లాంగ్వేజ్ చూసుకోవాలి. బాబోయ్ తీయండి, ఏవో ఉన్నాయి అందులో. భయపడ్డారేంటి మీరు? అవును, ఏంటిది? తీయండి అవి బయటికి. 2 తీయాలా? తీసుకోండి బాబోయ్. బిస్బపూల జట్ట సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా. లోహన జ్వాల దారిలోన దాచిన వల్లెమ్ములన్నీ నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడా. కార్ల రైలు దారిలోన గుంజుకున్న పల్రైఫు తమ్ముడా, నీకిస్తా తమ్ముడా.
పర్ఫార్మెన్స్ గిట్ల నీకు నచ్చకుంటే గనక 20,000 తీయాలి బయటికి. అంతకన్నా బెదిరించొద్దండి ఆయన్ని. రండి, ఆ? భయపడతారు. ఇలా వచ్చేయండి. అన్నా చూసుకో. అనవసరంగా ఈ వీటిలో ఉండేటువంటి ఇంకో కోణాన్ని మనం నిద్ర లేపినట్టుంది. అక్కడ రీడింగ్ ఇస్తాడు అటు చూడండి. ఎవరిది? ఈయన లాఫింగ్ బుద్ధ, ఈయనే మీరు అడిగింది. 13, 14, తమ్మి ప్లీజే, నీ కాలు మొక్క ఇయ్యే. 15. అరే తమ్మి ఇయ్యే, నీ అంకమ్మ ఇయ్యే తమ్మి. ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వచ్చేస్తుంది. 15, ఇయ్యే 15. చాలండి. ఆపేశాడు. ఉగాది పచ్చడి చేసుకోండి. 15,000 కన్నా ఒక్క పైసా ఎక్కువ ఇవ్వడంట. వెళ్ళమన్నాడు. సంతోష్ గారు డైలాగా డాన్స్? డాన్స్. ఓకే, డాన్స్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. చోట ఉందా నీ వెంట లేనా? రండి సంతోష్ గారు. అంటే కన్నీళ్లు తుడుచుకోవడం. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. ఓ ఓ ఓ ఏమ్మా? ఏమైంది? కళ్ళల్లోకి కళ్ళు మ్యాచ్ అవ్వట్లేదు అక్కకి తమ్ముడికి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడట్లేదా? వాడికి కళ్ళ కలకలేమో. ముక్కులోకి ముక్కు పెట్టి వాసన చూడకు. నా పర్ఫార్మెన్స్ అయితే మీకు నచ్చినట్టయితే 20,000 పైన ఇవ్వాలి నాకు ప్లీజ్. నేను మాతృదేవోభవ సినిమా చూసిన తర్వాత ఇంత స్పందించాను. మళ్ళీ ఖర్చు తీసుకొని పెట్టి ఆ సినిమా అప్పుడు కూడా జనాలందరికీ ఖర్చీఫులు పంచారంట. కానీ మీ పర్ఫార్మెన్స్ కి టవల్ ఏకంగా టవల్లు పంచారు. బెడ్షీట్లు ఏమవుతా? బెడ్షీట్లు, టవల్లు. సరేనండి, రీడింగ్ ఎంతో చూద్దాం. 16. ఇంకొక 5 కలిపితే అయిపోతుంది. లేదండి, ఈ 16 కూడా ఇందులో 4,000 సీను గారి వంట. అంటే ఆయన కూడా పర్ఫామ్ చేశారుగా. ఎవరు చేయమన్నాడండి మధ్యలో వచ్చి ఇంటర్ఫీరెన్స్ డిస్టర్బెన్స్. తరుణ్ గారు ఫోన్ చేసి వెళ్ళమన్నారు. ఓకే అండి, 16,000తో అడ్జస్ట్ అవ్వండి. వెళ్ళండి. ఇప్పుడు అను డాన్సా డైలాగా? డాన్స్. ఏం డాన్స్ వస్తుందో ఏమిటో అనుకి. డైలాగ్ తీసుకుని ఉంటే కనీసం నోరు తెరిపిద్దాం అనుకున్నాను నేను. చూద్దాం అను డాన్స్ లేంటి. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. ఏంటో చూద్దాం ఇప్పుడు అనుకేమొస్తుందో. అందులో ఒక చీటీ ఉందా, నువ్వు చూడు. ఏంటేంటి? మా ఊర్లో ఒక పడుచుంది అంటే కృష్ణ గారి స్టెప్పులు గుర్తుందా నీకు? మధ్యలో పద్మనాభం గారు, అదిగో సంతోష్ గారు వస్తారు. రెడీ స్టార్ట్. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నా. కంటి మీద కునుకురాదు బాబా అంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల, హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల, హోయ్ లాయ్ లల్ల లాయ్ లల్ల లల్ల లల్ల. కంటి మీద నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ బుద్ధ కొంచెం ఎక్కువ మార్క్స్ ఇవ్వు.
నేను నిన్న ఎలా చెయ్యి చాలు. విన్నయ్యేలాగా చేయాలి అంతే కదా? అంతే. చాలు వచ్చేయ్. చాలు. బుద్ధుడు గనక ఈ పర్ఫార్మెన్స్ కి బాగా ఇంప్రెస్ అయినట్టయితే నీకు 20,000 దాకా ఇస్తాడు. చూడు 17,000. థ్యాంక్ యూ. ఇప్పుడు సీను గారు డైలాగా డాన్సా? అందరూ డాన్స్ చేస్తారు కానీ డైలాగ్ చేస్తారు. బెటర్ అండి. ఓకే, మీకు ఇద్దరు ఆర్టిస్టులను చూపిస్తాము. ఎవరైనా ఒకళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు బుజ్జిగాడు అండ్ ఆహా శోభన్ బాబు గారు. మోహన్ బాబు గారే. మోహన్ బాబు గారు. బాబు గారిని డైలాగ్ అంటే కింగ్ ఆయన, డైలాగ్ కింగ్. ఓకే, చూద్దాం అయితే ఇప్పుడు ఆ కింగ్ డైలాగ్ ఏమిటో. భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు. యాక్షన్. భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సంబంధాల గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏ రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ లైక్ ఏ ఫిష్ అండ్ ఎ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. భార్యాభర్తల బంధం గురించి, కుటుంబ బంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? A relation between a two persons like a fish and a water, but it should not be a fish and a fisherman. నాకు అనిపించింది నీకు చెప్పాను. గ్రామర్ మిస్టేక్ ఉంటే మన్నించు, అసలు నేనే మిస్టేక్ అంటే క్షమించు. మామగారు ఏం ఒక పొరపాటు జరిగిపోయింది. ఒకటి కదా అయితే జరిగింది. మొదటి డైలాగ్ గుర్తులేదు, మొత్తం అన్ని డైలాగులు పొరపాటు. రెండోది వాళ్ళు పే చేయలేదు, మూడోది నువ్వు డబ్బులు పట్టుకుని ఇలా చూపిస్తున్నావు ఎవరు వస్తువులు లేదు ట్యాక్సీ, నాలుగోది మోహన్ బాబు గారి గురించి తలుచుకుంటే ట్యాక్సీ నువ్వు నాకు ఇమిటేట్ చేసే బెటర్ అంటాడు ఆయన. అది కాదు మామగారు, ఏంటమ్మా నేను ఇంగ్లీష్ మీడియంలో చదివానని ఎవరు చెప్పారు? నాకు ఇంగ్లీష్ రాదు. ఈ దొంగ చచ్చింది అయితే మనం చెప్పింది నేనేం చేస్తున్నాను అవి అంటున్నాను మరినా. శ్రీకాకుళం అని తెలిసిపోయిందమ్మా. మామగారు ఉమ్. ఇందాక మీరు చెప్పినటువంటి ఆ ఫిష్ అది నాకు అర్థం కాలేదు. తెలుగులో చెప్పరా? అమ్మా, కుటుంబ గౌరవం గురించి, భార్యాభర్తల బంధం గురించి ఒక తెలుగు కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఒక ఇద్దరి మధ్య బంధం చేపకి నీరుకి మధ్య ఉండాలి గాని చేపకి చేపల పట్టినోడి మధ్య ఉండకూడదని చెప్పాడమ్మా. ఎదవా. డబ్బులు, డబ్బులు, డబ్బులు. లేగా. మామగారు నేను తెలుగులో చెప్పినందుకు క్షమించమ్మా, తెలివిగా చెప్పానంటే ఇంకా క్షమించమ్మా. మామగారు మామగారు నీకు ఇంగ్లీష్ రాదు కదే. నీకు తెలుగు వచ్చేట నీ సోదరా, నా ప్రతిభ నీకు నచ్చినట్లయితే 20,000 కాకుండా అప్పు తెచ్చాను ఇంకొక 20,000 ఇస్తే పండగ ఖర్చులు ఉండకపోతే ప్లీజ్ అరేంజ్ చేయవా? దండం పెడతాను నీకు. రండి. సరే మీ రీడింగ్ ఏంటో చూడండి. ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి? 16 మమ్ము మమ్ము 18 అబ్బో 18 ఒకటోసారి, 18 రెండోసారి, 18 మూడోసారి, అక్కడ 19 చూడే. 19 నేను ఒప్పుకోవా? ఏంటిది అంటే ఆయనకి సెకండ్ వర్షన్ బాగా నచ్చినట్టుంది. నాకు జడ్జికి మధ్య బంధంలో ఉండాలి ఆ, కానీ మీ మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమవుతుంది ఇప్పుడే. బుద్ధకి భానుప్రియ బాగా నచ్చింది అనుకుంటా. అవును, నువ్వు నచ్చింది పేడలు తట్టుకోరా. 19,000. థ్యాంక్ యూ. థాంక్స్ అండి. మీ ఆవిడ జాగ్రత్త. ఇది జాగ్రత్త. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు 39,000తో ప్రభాస్ సీను గారు. ఇప్పుడు మనం మూడో రౌండ్ లోకి వెళ్ళబోతున్నాము. ఈ మూడో రౌండ్ లో ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరు లీస్ట్ లో ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సెన్సరైన్ లక్కు కిక్కులో మన మూడో రౌండ్ పంతం నీదా నాదా సై. ఈ పంతం నీదా నాదా సై రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్. ఆ గేమ్ కి ఒక టార్గెట్, ఒక టైం, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిమిషం ఉంటుందన్నమాట. మీరు వేరే వాళ్ళ మీద పంతం పెట్టుకోవచ్చు. ప్రస్తుతం లీస్ట్ లో ఉన్నది ఉమగారు కాబట్టి ఆవిడే ఫస్ట్ ఆడతారు. రండి. ఉమగారు సూపర్ మామ్ లో ఇట్లాంటి ఆటలు ఇన్ని ఆడేశారు. అయినా సరే ఇంకో ఆట ఇదిగోండి. ఈ బంతిని మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ దాంట్లో కొట్టాలి. అంటే ఇలా బౌన్స్ చేయాలండి. అది బౌన్స్ అయినప్పుడు ఫస్ట్ ఇందులో ఒకసారి, అందులో ఒకసారి, అందులో ఒకసారి బౌన్స్ అయ్యి ఇలా రండి, అందులో పడాలి. వాటర్ ఉంది, సో లోపల ఉండిపోతుంది. మొత్తం మీరు వేయాల్సిన టార్గెట్ 3, జస్ట్ 3. సో ఎవరి మీద మీ పంతం? నేను ఎంత? 14,000.
ఈవిడకో లెక్క ఉంది, దాని వెనకో తిక్కుంది. నాకు బొక్క ఉంది. పంతం నీదా నాదా హై అయితే లక్కు లేకుంటే కిక్కు. ఉమ్మగారు నీకు కిక్కు కిక్కు అంటే మీరు ఇప్పుడు ప్రభాస్ సీను గారికి 14,000 ఇవ్వాలి. ఇచ్చుకోండి. నెక్స్ట్ లిస్ట్ అను. కానీ అనుకి కొంచెం ఇన్స్పిరేషన్ కోసం సంతోష్ గారితో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఒక పాట. సంతోష్ గారు బాగా ఇమిటేట్ చేస్తారు బాలు గారిని. పాట కాదండి, మాట మాట. మాట ఇదే ప్రోగ్రామ్ కి బాలు గారు వస్తే ఎలా, మీ ప్లేస్ లో ఆయన ఉంటే ఎలా యాంకరింగ్ చేస్తారు? ఈ లక్కు కిక్కుకి బాలు గారు యాంకర్ అయితే ఇక్కడికి వస్తారా మీరు? అక్కడ వెళ్తే బెటర్. యాజ్ విష్. ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారనుకోండి ఈ ప్రోగ్రామ్ కి, ఎలా మాట్లాడతారంటే, ఈరోజు ఈ ఫ్లోర్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఈ అమ్మాయి సుమ మన తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా తెలుగు ఇంత చక్కగా మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ సెన్సోడైన్ లక్కు కిక్ కే సుమారాజు క్రియేషన్స్ మీద ఇవి చేసి చాలా బాగుంది. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ. సార్ పాట ఏమైనా పాడతారా? వద్దమ్మా, పర్ఫెక్ట్ గా బాగాలేదు. సరే ఎంత ఉంటే అంత పెట్టుకతో పాడండి సార్. బాగా మొమ్మటి పెట్టారు. గుండె నిండా కుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే అది మ్యాటర్. ఫ్లోలో ఆయన భారత బాగుంటుంది కదా, మనం ఏమన్నా ఇమిటేషన్ కదా. బాగుందండి, బాగుంది. థ్యాంక్స్. సో బాలు గారే కాకుండా ఇంకా చాలా మందిని మీరు దాచిపెట్టారు, వెలికి తీయండి మరి కొద్దిసేపట్లో. అను నువ్వు వచ్చేయమ్మా. అను విను లేకపోతే తిను. అను ఇది ఇలా పెట్టాలి, నువ్వు ఇక్కడ పెట్టి దాని ముందు ఒక బంతి పెట్టాలి. దాని తర్వాత దీన్ని కర్రని నువ్వు తన్నాలి. తంతే ఆ బంతి వెళ్ళి డింగ్ 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 లోపలికి వెళ్ళిపోవాలి. అలా ఒక 6 బంతులు పెడితే చాలు. సో నీ టార్గెట్ 6 బంతులు. నీ పంతం ఎవరి మీద? ప్రభాస్ సీను గారు. ప్రభాస్ సీను గారు అప్పనంగా ఇందాక ఉమా వెళ్ళి 14,000 ఇచ్చుకుంది. నువ్వెంత ఇస్తావో ఏంటో. 10,000. 10,000. పంతం నీదా నాదా హై అయితే లక్కు లేకుంటే కిక్కు. స్టార్ట్. సేఫ్ ఏంటి మీకు? ఇంకో 10 అమ్మాయి ఇస్తుందిగా ఇప్పుడు. 10 మీ 10 మీ దగ్గర సేఫ్. ఆ అమ్మాయి 10 ఇస్తుందిగా. అంటే 10 ఇవ్వాలి కదా వేసేస్తే. అద్దా అను గుడ్డి ఆ 4 ట్రై చేసావు కానీ ఇంకో 2 వేసి ఉంటేనా? సరే ఇచ్చేసుకో 10,000. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. భీమిలి కబడ్డీ జట్టులో కబడ్డీ. మరి ఇక్కడేంటి? రండి, మీరే లీస్ట్ లో ఉన్నారు సంతోష్ గారు. మెల్లిగా రండి, మెల్లిగా మెల్లిగా మెల్లి. మా గ్లాసులన్నీ ఊగిపోతున్నాయి. అది అలా. ఓకే, మీరు అలా రింగులో నిలబడి దీనితో ఈ డిస్కులతో ఉఫ్ఫా. అవును, అప్పుడు కూడా పడిపోతాయి కానీ ఉఫ్ఫా అనద్దు మీరు. మీరు ఇక్కడి నుంచి వీటిని ఇలా విసిరి పడేయాలి. మీ టార్గెట్ 2 గ్లాసులు. 2 గ్లాసులు కింద పడితే చాలు, కానీ ఇవి తగిలే పడాలి. మీరు ఊపి పడేయకూడదు. పంతం ప్రభాస్ బాబు ఎంత? 20,000. పంతం నీదా నాదా హై సంతోష్ గారు అయితే లక్కు లేకుంటే కిక్కు.
అయితే ఇది ఫస్ట్ మీరు పడేసిందేమో గ్లాస్ పడేశారు, సెకండ్ టైం మాత్రం ఆ స్తంభం తగిలింది, అది ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఆ తర్వాత మాత్రం అన్ని గ్లాసులే పడగొట్టేశారు, 20,000 దోచేశారు. ఈ లేడీస్ ఇద్దరు హ్యాపీ అయ్యారు. ఇప్పుడు మీ స్కోర్ 56,000, ప్రభాస్ సీను గారు 43,000. సీను గారు ఇప్పుడు మీ గేమ్. ఇక్కడ 2 చెత్త బుట్టలు పెట్టాం మేము. మీరు అందరికి మంచి పిచ్చి మాకేం చెప్పబోతున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? తెలుగులో అనువదించి చెప్పినా కూడా ఓకే, నేను పాష్ గా చెప్తాను. we have 2 dustbins here. ఓ వెరీ గుడ్. సో ఇది ఓకే కదా? మీరు ఈ ఫస్ట్ డస్ట్బిన్ లో ఒక బాల్ వేయాలి, తర్వాత 2 డస్ట్బిన్లు ఒకటేసారి కాళ్ళతో నొక్కాలి. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డస్ట్బిన్ లో ఉండేటువంటి బంతి ఎగురుకుంటూ వచ్చి సెకండ్ డస్ట్బిన్ లో పడాలి. ఓకే. అలా మీ టార్గెట్ 3 బంతులు పడితే చాలు. ఇప్పుడు చెప్పండి ఎవరి మీద పంతం? అను విను. ఓ 10,000. పంతం నీదా నాదా హై. సో ఇప్పుడు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు డిసైడ్ చేసేది సీను గారు. సీను గారు రెడీ. మీకు లక్కా కిక్కా? అయితే లక్కు, లేకుంటే కిక్. సీను గారికి లక్కు, అనుకి పెద్ద కిక్కు. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ప్రభాస్ సీను గారి ఆటతో యాక్చువల్లీ ఎలిమినేట్ ఇంతకు ముందు అవ్వాల్సింది ఉమగారు, అయితే ఇప్పుడు 7,000 తో ఎలిమినేట్ అవుతోంది అను. ఇప్పుడు సెన్సరైన్ లక్కు కిక్కులో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. అదే ఆగిందా గోవిందా? గోవిందా గోవిందా. మీరు ముగ్గురు ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు, అలాగే పాపం ఇప్పుడిప్పుడే ఎలిమినేట్ అయినటువంటి అను మిగిల్చినటువంటి ఆ 7,000 కలుపుకొని మొత్తం 1,21,000 ఇక్కడున్నాయి. ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ రౌండ్ లో. ఈ రౌండ్ లో మీరు డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఎవరి దగ్గర ఈ డబ్బులు వచ్చి ఆగితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, అంటే వాళ్ళకి కిక్కు. సో ముగ్గురు వచ్చేయండి ఇలా. 1,21,000 ఎవరికి సొంతం అవుతుందో చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. బాబు నాకు డబ్బులు వద్దు, మొత్తం డబ్బులు నువ్వే నాకు అస్సలు వద్దమ్మా. ఆ టోపీ, ఆ రెడ్ కార్పెట్ మొత్తం నువ్వు పట్టుకెళ్ళి. డబ్బులతో సహా పట్టుకో. సీను గారు ఆగద్దు అక్కడ కట్అవుట్ కరెక్ట్ అక్కడ ఆగిపో. మారా బతుకు బస్ స్టాండ్. ఏమి చేస్త్రీ, నా పని ఇస్త్రీ. సంతోష్ గారికి కిక్కు. సరే తర్వాత మన తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే రౌండ్ లో పెద్దరాయుడు గారు అండ్ ఫిష్ రాయిని గారు, ఈ ఇద్దరిలో ఎవరిది లక్కు, ఎవరిది కిక్కు? నాది లక్కు. దాన్ని పెళ్లి చేసుకోవడం, దానికి
బయట పడకు పబ్లిక్ ఉంది. ఇది తిప్పే ముందు మీరు ఒకళ్ళకొకళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక 2-3 రోజులు నిన్ను వదిలేద్దాం. మీరు ఆయన ఇలా అంటే అలాగా నేను ఇంకోటి చూసుకుంటాను అనుకుంటున్నాను. నేను వదిలేస్తాను ఇంకొకరు చూసుకుంటాను. నేను అలా అంటున్నాను. డబ్బులు ఎవరికి? చూసారు ఎంత ఫాస్ట్ ఉన్నారు లేడీస్. నాకొద్దు, మీకు వద్దుగా. మా ఇది ఆయన ఎవరి చేయండి. ఇది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళకి డబ్బులు రావు, ఆగని వాళ్ళకే వస్తాయి. 1,21,000 తిప్పబోతుంది. సంతోష్ గారు తిప్పండి. మీరు సేఫ్ సీను గారు. దాటేసింది, కరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చింది. సో కిక్కు ఉమగారికి. సో అలా ఇవాళ మొత్తం 4 రౌండ్లు ఆడిన తర్వాత అటు ఇటు లక్కు కిక్కు కొంచెం షఫుల్ అవుతూ ఫైనలీ సీను గారి దగ్గర ఆగింది. లాస్ట్ లో టెన్షన్ పెట్టేసింది బాగా. ఎక్కడి నుంచి టెన్షన్ వచ్చింది? నేను సూపర్ మామ్ దెబ్బతో మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా అంటుందేమో డౌట్ వచ్చింది. బాగా అనుభవించి కొంచెం కిక్కుకోవాలనుకున్నాను, వచ్చింది. అమ్మా ఓకే అండి. సో అది ఇవాళ మన బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెన్సరైన్ లక్కు కిక్కు. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు లక్కు కిక్కు.